వారిలో 7 పోని ఇంకా 4 ఉన్నట్టే కదా. ఒకవేళ అడిదిట్ అయినా కూడా సెట్ చేయొచ్చు కదా, ఎందుకు చేయట్లేదు? ఇంకోటి వీళ్ళు ఇప్పుడు ఎప్పటికప్పుడు అధికారులతో మాట్లాడుతున్నారు, పరిష్కారం వైపు అడుగులు పడుతున్నారు. అక్కడ జరగట్లేదు కదా అది ప్రాక్టికల్గా బీజేపీ దగ్గర. మరి అక్కడ బీజేపీకి ఇంకేంటి? రెండవది నామినేటెడ్ పోస్టులు ఇప్పుడు రేపు పొద్దున ఆవిడ సొంత డెసిషన్ మీదకి వెళ్తుందా? ఇప్పుడు అది కమిటీ ఏదన్నా వేస్తుందా ఆవిడ తమ వాళ్ళకి ఎవరికైనా? ఇప్పుడు రూల్ ప్రకారం అయితే ఏం జరగాల, పాత కొత్త వాళ్ళతో కమిటీ వేసి ఏ నియోజకవర్గానికి ఎవరెవరికి మనకి ఎన్ని వస్తాయి అన్నది చంద్రబాబు గారితో కూర్చుని మాట్లాడి తెలుసుకుని ముందుగా ఆ సమన్వయ కమిటీ అనేది ఒకటి వేసుకున్నారు కదా, ఆ సమన్వయ కమిటీ కూర్చుని మీకు ఎంత వస్తాయి అని చెప్తే వీళ్ళు ఎమ్మెల్యేలుగా ఉన్న చోట ఎన్ని అవతలు ఎన్ని ఉన్నాయి ఇవన్నీ కూడా మాట్లాడుకుని దానికి అనుగుణంగా లిస్ట్ తయారు చేసి ఆ కమిటీగా డిసైడ్ చేసుకుని ఇవ్వడం అనేది ఓ సముచితమైనటువంటి పద్ధతి. మరి అది ఇస్తారా లేదా తెలియదు. ఈ నామినేటెడ్ పోస్టుల వరకు కమిటీ అంటే 3 పార్టీలు కలిపి ఉమ్మడిగా వేసుకోవాలి, ఇండివిజువల్గా ఎవరికాళ్ళు వేసుకుంటున్నారా? వేసుకోవాలి అసలు ఏమీ వేయట్లేదు కదా. ఇప్పుడు ఏంటంటే పార్టీ అధినాయకుడు ఎట్ట చెప్తే అట్ట అన్నటువంటిది నడుస్తుంది ప్రస్తుతం అయితే. కానీ జనసేన ముందు నుంచి ఆయన హామీ ఇచ్చారు, ముందే చెప్పారు ఇందా మీరు 33%. కానీ చాలామంది హోప్స్ పెట్టుకున్నారు. తెలుగుదేశం పార్టీ నిజంగా 60% 25 అంటే బీజేపీ ఇచ్చింది తీసుకుంటుందా అన్నట్టుగానే ఉంది సైలెంట్గా. ఇప్పటివరకు ఎవరు అడగట్లేదు కాబట్టి వీళ్ళిద్దరి మధ్య ఈ లొల్లి ఏమైనా స్టార్ట్ అవుద్దా, క్లాష్? ఏముండదు అసలు.